హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కేసు విషయంలో కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసు విషయంలో కూడా అంటే ఇప్పటికి ఒక ఫుల్ స్టాప్ కోసం ట్రై చేస్తున్నాం ఇప్పటికి అసలు ఒక ఫుల్ స్టాప్ పడట్లేదు. అసలు ఏంటి అది ఇంకా సాగుతుంది, మళ్ళీ దాన్ని పోస్ట్ పోన్ చేశారు సోమవారానికి, మళ్ళీ ఏంటి పరిస్థితి? వాళ్ళకి ఒళ్ళు కొవ్వెక్కిపోయి పొగరెక్కిపోయి అధికార మదంతో ఒళ్ళు పై తెలియట్లేదు. కానీ చంద్రబాబు గారు ఎన్ని రోజులు లోపల ఉంటే అంత ఒక్కళ్ళకి అది ఉందంటారు. అంటే అంత సింపతి వర్కౌట్ అవుతుందా టీడీపీకి? ఇప్పుడు సింపతి కాదండి, ఇక్కడ కసి. సింపతి ఏంటంటే వాళ్ళు బాబు చచ్చిపోయాడు బాబు అని ఓట్లేమని సింపతి కాదు ఇది. ఏంట్రా మమ్మల్ని నువ్వు ఏంటి మీ అధికార దుర్మతం ఏంట్రా మీకు? ఏంట్రా మీరు మీ వ్యవస్థలు మేనేజ్ చేయటం ఏంటి? మా పరిస్థితి ఏంటి ఇలా ఉంటే అనేటువంటి కసి పౌరుషం అవుతుంది అందరిలో. వాళ్ళ సింపతి కార్డు అన్నీ వాళ్ళే. విక్టిమ్ కార్డు, మా నాన్న చచ్చిపోతాడు, మా బాబు చచ్చిపోతాడు, నన్ను ఇది కోసేడు కోడిగా తెచ్చుకుని అని వాళ్ళ అమ్మ వీళ్ళందరూ బయటకు వచ్చి మా సన్నీ బాబు ఇలాంటి మాటలు ఏం మాట్లాడట్లేదు కదా వీళ్ళు. ఈ సంగతి తెలుస్తూ ఉంటున్నారు వీళ్ళు. కానీ అంటే ఇప్పుడు భువనేశ్వర్ గారు కానీ బ్రాహ్మణి గారు ఇక్కడ చేస్తున్న కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా అధికార పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు దాని గురించి. కానీ అంటే వీళ్ళ వల్ల ఏమన్నా జనాదరణ ఎంతవరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటారు టీడీపీకి వీళ్ళిద్దరి వల్ల? అసలు భువనేశ్వర్ గారు బస్సు యాత్ర ఏదో ప్రారంభం చేస్తున్నారు. వాళ్ళు భువనేశ్వర్ గారు బ్రహ్మణి ప్రజల్లో రాకుండా చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు ప్రజల్లో వస్తే ఎలక్షన్ దాకా కూడా ఆగరు, ఇప్పుడే కొడతారు వాళ్ళని. వాళ్ళని ఏమైనా అడ్డుకున్నా, వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెట్టినా ప్రజలు వైసీపీ వాళ్ళు రోడ్డు మీద తిరగనివ్వరు. ఆ స్టేజ్ తెచ్చుకోవాలనుకుంటున్నాను నేను. అంటే అంత ఇంపాక్ట్ వస్తుందంటారు. ఎందుకుంటుందండి? అంటే ఇప్పుడు దాకా బయటికి రాలేదు వాళ్ళు కదండి. రాజశేఖర రెడ్డి లాంటి ధనయజ్ఞం చేసే ఆ పచ్చి అవినీతి పరుడికి అంత సానుభూతి ఉన్నప్పుడు ఇంత కష్టపడి రాష్ట్రాలు అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు గారి పట్ల ఎందుకు ఉండదు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కదండి, ఇప్పుడు ఇప్పుడు వీళ్ళిద్దరికి అంటే ఇప్పుడు లేని బయటకు వచ్చారు కదా, ఇప్పుడు దాకా బయట లేరు. అవును, సడన్ గా బయటకు వచ్చిన తర్వాత అంత ఇంపాక్ట్ వస్తుందా జనాలు? ఉండదు. ఎన్టీ రామారావు గారు అమ్మాయి అండి ఆవిడ. ఏ రోజు కూడా 40 సంవత్సరాల పార్టీ ఆవిర్భావం తర్వాత 22 సంవత్సరాలు అధికారంలో ఉంటే ఏ రోజు కూడా పార్టీని కానీ డబ్బుల్ని కానీ అధికారాన్ని కానీ దుర్వినియోగం చేయని మనిషి. వాళ్ళ ఆయన గారు చంద్రబాబు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండే ఎప్పుడైనా కనిపించింది ఆవిడ బయట? అదే అంటున్నా నేను. ఇప్పుడు బ్రహ్మణి అంటే ఒక ముఖ్యమంత్రి గారి కోళ్ళు, ఒక మాజీ ముఖ్యమంత్రి గారి మనరాలు, బాలకృష్ణ గారి కూతురు. ఎంత స్టేచర్ ఉన్న వాళ్ళకి ఎందుకు వాల్యూ ఉంటుంది? లేదా ఇంకెవరికి ఇస్తారు? పాదయాత్ర అంటే పాదాల మీద యాత్ర వాళ్ళకున్న ఆ మాత్రం చేయరు వీళ్ళు. సిగ్గు లేకుండా మళ్ళీ రాజన్న రాజ్యం తెస్తాను ఇలాంటి మాటలు మాట్లాడుతుంది ఇక్కడ. ఏంటంటే ఇలాంటి వాళ్ళు బాగా పోషించారు. ఆ మండలి అరుణ్ కుమార్ ఇలాంటి బ్యాచ్ ఉంది. వాళ్ళు ఇక్కడ ఏమి లేకపోయినా కానీ ఉందని చెప్తూ ఉంటారు వాళ్ళకి. ఏముంటుంది? రాజన్న రాజ్యం అక్కడ చూసిన తర్వాత ఇక్కడ ఏమైనా చూస్తాడా? తెలంగాణలో ఏదో పార్టీ పెట్టింది, ఎవడో ఒకటి ఎత్తాడు బాగానే. ఇప్పుడు ఏమైంది? ఒరిజినాలిటీ ఉండాలా. మళ్ళీ కాంగ్రెస్ లో కలిసి తెలుగుదేశం పార్టీ ఉంది. ఒక్కసారి కేసీఆర్ గారు గజగజలు ఆడిపోతున్నాడు తెలుగుదేశం పార్టీని చూస్తాను. చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యాడు, అక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ బొలి వెలుగుతుంది. నిజంగానే తెలంగాణలో అంత ఇంపాక్ట్. అంటే ఇప్పుడు నియోజకవర్గాన్ని నిన్న చూసిన సర్వే ప్రకారం నియోజకవర్గానికి 40 నుంచి 60 వేల ఓటింగ్ తేడా వస్తుందంట టీడీపీ ఓటింగ్. అంటే అంత ఇంపాక్ట్ ఇక్కడ జరుగుతుందంటారు. ఇంకా వాళ్ళందరూ ఓటింగ్ ఎక్కడ పోతుందండి? టీడీపీ ఆవిర్భావం తర్వాత 5-6 సార్లు ఓటు వేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఆ పార్టీ అభ్యర్థి లేనప్పుడు పైకి కిందకి చూసి ఎవడొకడికి వేస్తున్నారు. ఈసారి ఆ పార్టీకి కష్టం జరిగింది, ఇప్పుడు ఆ పార్టీ అభ్యర్థి లేడు అనుకోండి, వాళ్ళ కోపం ఎలా మళ్ళుతుందంటే వాళ్ళ పార్టీకి ఎవడ హాని చేసాడో వాడికి వ్యతిరేకంగా కొట్టేస్తారు. టీఆర్ఎస్ బీజేపీ కనపడుతున్నాయి వాళ్ళకి వ్యతిరేకంగా. ఇంకెవడ ఆటోమేటిక్ కాంగ్రెస్ పోతుంది. టీడీపీ ఉంటే టీడీపీకి వేస్తారు. ఇప్పుడు రైట్ టైము టీడీపీ కాంగ్రెస్ పెట్టుకోవాలి తెలంగాణలో. టీడీపీ జనసేన కాంగ్రెస్ పొత్తెట్టుకుంటే 100 సీట్లు కూడా వేస్తారు వాళ్ళు. 100 ఇక్కడ మళ్ళీ ఫామ్ అవుతుంది ఖచ్చితంగా. 100 కొడతారు. వీళ్ళు ఎల్లం కోటకెళ్ళిపోయి బీజేపీ అడ్రస్ ఉండి మళ్ళీ 1 సీటు 2 వస్తాయి వాళ్ళకి. కానీ ఇక్కడ అధికార పార్టీని దించాలంటే మాత్రం ఈ 3 కలవాలి ఖచ్చితంగా తెలంగాణలో. కలితేమో అనుకుంటున్నాను నేను. కలవచ్చు, ఇంకా టైం ఉంది కదా. ఇప్పుడు అంటే ఏపీ పరిస్థితి ఏంటంటారు? అంటే వచ్చే ఎన్నికల్లో ఎంతవరకు ఇప్పుడు గ్రాఫ్ ఎలా ఉంటుంది? టీడీపీ గ్రాఫ్ ఎలా ఉంటుంది? జనసేన గ్రాఫ్ ఎలా ఉంటుంది? టీడీపీ జనసేన కూటమి అధికారం అనేటువంటిది లాంఛనం అండి. ఈ టైం బీయింగ్ అంతే. 3 నెలల్లో వస్తుందా ఎలక్షన్, 6 నెలల్లో వస్తాయా? ఎప్పుడు వచ్చినా వాళ్ళు అధికారంలో వస్తారు. అంటే ఇంకోటి లోకేష్ గారు అరెస్ట్ విషయంలో కూడా మనం ఇన్నర్ రింగ్ రోడ్ అన్నారు, తర్వాత ఫైబర్ గ్రిడ్ అన్నారు. నిన్న ఫైబర్ గ్రిడ్లో మీ పేరు లేదు,
చేర్చినా కూడా ఎక్కడో చేరుస్తాము, దానికి మీరు దాని నిబంధనలు ఫాలో అయితే చాలు మాకు అనేసి నిన్న ఒకటి అంటే ఈ విషయంలో వెనక్కి తగ్గాడా అనుకోవచ్చు. అంటే జగన్ ఏంటి పరిస్థితి? వెనక్కి తగ్గకపోతే తోలు తీరిపోద్ది. లోకేష్ని అరెస్ట్ చేశారనుకోండి, బ్రహ్మణి గారు మొదలెడుతుంది పాదయాత్ర. లోకేష్ గారు పాదయాత్ర అప్పుడు వేసిన ఆశలు వేస్తే మడతెట్టేస్తారు. జనాలు సహిస్తారండి జనం. అంటే అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అన్నట్టే ఉంది. అయిపోయింది. వాళ్ళు ఏదో అనుకున్నారు, మనం అనుకున్నాయని అవ్వవు కదా, మనం రకరకాలు అనుకుంటాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్రాన్స్లో ఉన్నాడు. ఆయన వైనాట్ 175 బుద్ధి లేదు వాళ్ళకి. ఎలా వస్తాయి అనుకుంటున్నారు? నువ్వేం చేసావని వస్తాయి? నువ్వు ఇచ్చిన హామీలు అవును నెరవేర్చావా లేదు, జీతాలన్నా సరిగ్గా ఇస్తున్నావా లేదు, పైగా అవినీతి అంటావా, డైలీ ట్రాబరీ పట్టపాగలు దోపిడీ చేస్తున్నారు. మీ కార్యకర్తలు దొండిపోళ్ళని బ్యాచ్ కన్నా దారుణంగా ఉన్నారు. పోలీసు వాళ్ళు అందరినీ మీ సొంత సైన్యంలో వాడుకుంటున్నారు. వీళ్ళ వల్ల పోలీసు వాళ్ళ మీద వెగటొచ్చేసింది అందరికన్నా. అందుకని అంగళ్ళలో కూడా ఎవరు చూసారా? రేపు వచ్చిన వాళ్ళు తండ్రి తింటారు, వాళ్ళు తింటారు, వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి కదా, వాళ్ళు మెల్లమెల్లగా దూరం అయిపోతున్నారు. అంటే ఎంత డిస్టర్బ్ చేయకుండా ఉంటే అంత ప్రశాంతంగా ఉంటుంది పాలిటిక్స్. అది ఇప్పుడు వాళ్ళ పని అయిపోయింది ఇంకా. ఎందుకంటే మీకు అతి సర్వత్రా వర్జియత్ అంటే అతి చేశారు వీళ్ళు, ఓవర్ యాక్షన్ చేశారు. దాని రియాక్షన్ డిఫరెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్.